ఈ మూలకు వాయువు అధిపతి, దీనికి అధిపతి వాయువు, దీనికి అగ్గిదేవుడు. ఇద్దరు పనికి పనులే, ఒక్కడు కూడా మంచోడు కాదు. ఈయన అంటిస్తే ఆయన ఆరుతాడు, తప్పితే ఈయన కొంచెం అనుకుంటే అంత అంటిస్తాడు ఈయన. కాబట్టి हवा और बढ़ा हाँ ऑक्सीजन है ना, अंगार को क्या होना ऑक्सीजन हो, वो ऑक्सीजन इन्हों थोड़ा जलाए तो क्या करता है, इन्हों आर चला रहे बोल के और अच्छा एक और अपन यहाँ से एंट्री दे दी, बीच में भगवान का स्थान बराबर है, బరాబర్ అన్నాక. కాబట్టి ఈ మూలకు వాయువు అధిపతి కదా. వాయుదేవుడు స్థిరత్వం లేదు, చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. వాయువ మూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. मन को बहुत प्रभावित करता है వాయువుల దోష మనసుపై వాయువు శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తిడికి గురై మానసిక ప్రశాంతత కోల్పోతారు. అంటే మెంటల్ వేసినట్టు ఉంటుంది, పిచ్చి పట్టినట్టుంది. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వాళ్ళని కూడా చూడ, అంటే ఇంట్లో నుంచి పోదాం అనిపిస్తుంటుంది. అంటే మేము బయటికి పోదాం అనిపిస్తుంటుంది. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, అంటే అంతా లేని కాడ గొడవలు. ఎంత మంచి వ్యక్తికైనా శత్రువుని రాకపోతే మీరు డబ్బులు ఇచ్చినా మంచిగా లేరు. మంచిగా 1,00,000 ఇచ్చినా కానీ కాక అదే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు అంటారు. వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైనప్పుడు లేని కాడ స్టేషన్లు, కోర్టులు, పంచాయతీలు దొరుకుతాయి. ఏదైనా గొడవలు వచ్చినాయంటే కూడా నమ్మొచ్చు. కోర్టు, స్టేషన్, పంచాయతీలు, లేదా ఏదో దెబ్బ తగిలేయడం అట్లా దొరుకుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా కంప్లీట్ వాషౌట్. మానసికంగా ప్రశాంతంగా ఉండరు ఇక్కడ. परफेक्ट डोर विंडो काम होना, ये पूरा बंद कर दीजिए, वो पूरा निकाल दीजिए. अभी तो रुको, लेकिन अभी तुम कुछ भी कर रहे हो, यहाँ पर डोर लगा है तो फिर वो प्रॉब्लम చెప్తా కొంచెం సైడ్ టైర్ కొంచెం లేదా సైడ్ కొంచెం వాయువు సెట్. వాయువ దోషాల్లో స్థానం ప్రవేశం కలగడం, ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం. ఇంట్లో ఉంటే ఈగలు గడిచినట్టు, ఇంట్లో ఉంటే అంత టెన్షన్ ఉంటుంది, బయటకు పోతే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ వాయువ దోషాలున్న గృహంలో అప్పు చేయడం తెలుసు, దిద్దడం తెలియదు. ఎంతగానో అప్పు దొరుకుతుంది. చేపట్టిన పని ఏది కలిసి రాదు. वही मैं बोल रहा हूँ ना, अभी अपन सोच रहे नीचे का 2 फ्लोर था, मेन डोर चेंज करना है, दरवाजे दीवार पे रख के बंद करना है. కాబట్టి पहला देखो चेंज हो रहा, जब इन्हों बोले से सब पूरा करो. లేదు సార్, చేపట్టిన పని ఏది కలిసి రాదు. మీరు ఏం చేయాలనుకున్నా ముందుకే పోదు. कौन सा भी काम आगे नहीं जाता. ఇది ये काम करते जब भी गड़बड़ होता. అయితే ఈ దోషాలు ఎవరి మీద చూపుతాయి? మేడం గారి మీద. మేడం గారు, మేడం కోడల మేడం కదా. పెద్ద కొడుకు ఎవరు? ఆయన మీద. 3 बेटे, మూడో ఆయన ఎవరు? 3 बेटे, घर में 3 बेटे हैं. तो पहला वाले का ऊपर इफेक्ट आता, तीसरा वाले में ऊपर इफेक्ट आता है. अच्छा, सेकंड वाले को नहीं. సెకండ్ వాళ్ళకు తర్వాత ఇది మళ్ళా ఆగ్నేయ దోషాలు. ఇప్పుడు ఇది వాయువాంది ఒకటే చెప్తున్నాను. కాబట్టి వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడ సంతతి బాధపడ వారి విషయంలో మీరు ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు अपन का घर का बच्ची, उसके लिए अपन सोचना पड़ता ये घर में. अच्छा हाँ, उसको प्रॉब्लम आते रहता, अपन सोच में रह जाता. వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడ సంతతి थोड़ा सकता ना, बाद में सकता. అలాగా సార్. ఇంకోసారి భార్య భర్తలు గొడవ పడి దూరంగా బతికినారంటే కూడా నమ్మొచ్చు. లడాయి ऐसा घरों में मियाँ भी दोनों हमारे ज्यादा बोलो तो उन्होंने सोच तुम्हारे को अच्छा नहीं दिखता, आपका सोच उसको नहीं दिखता, उसमें बढ़ जाते हैं ना. दोनों का अलग अलग सोच रहे. यानी तीनों दरवाजे भी तोड़ना पड़ता. मैं बोलता हूँ क्या है, अब क्या बोली जो प्लेटफॉर्म जो जितनी गहराई है ना,
हाँ इतनी गहराई यहाँ छोड़ के वहां से दरवाजा दरवाजा चल रहा है। और तो व्यवस्था तो कम वही तो बोल रहा हूँ मैं, क्या बोलूं अभी ना तो कुछ भी अभी स्टार्टिंग में कुछ नहीं करो तो क्या बोल रहे कुछ भी मत करो, ये बंद करो। करके स्टील का एक गेट लगाओ और आने जाने यहाँ से करो अभी करने के बाद आप लोगों को चेंज మేడం సెట్ అది ఇది కదా ఇది అయిపోయింది కదా సెట్ ఇది వాయువ దోషాలు ఇంటి యజమాని స్థిరత్వం లేనివానిగా చేస్తుంది అంటే ఇంటి యజమానికి స్థిరత్వం అనేది లేదు ये घर दो का change ओनर करना है। को इधर भी बैठने देती नहीं है वो యాజ్ చేసినా ఏం చేయాలో అర్థం కాదు ఒకటి అది అయిపోయి కదా మళ్ళీ ఇప్పుడు ఇట్లా బయటికి వస్తే ఇట్లా ఇంట్లోకి వస్తే ఆగ్నేయం కదా ఇంట్లో మెడికల్ అవసరం పడుతున్నా ఎవరికి రెండవ సంతానానికి కానీ మేడం గారికి కానీ नहीं तो मैडम दोनों में किसी ना किसी को मेडिकल यूज होता है మెడికల్ అవసరం లేకుంటే వాళ్ళు కొంచెం ఆమె డిస్టర్బ్ కావడం వాళ్ళు రెండో సంతతి డిస్టర్బ్ కావడం తెలుసు ये डोर है ही। ये दरवाजा बंद करके ड्रॉर अभी का तो ये बंद रखो खोलो ही मत ये डोर ऐसा नहीं रहना ఈ డోర్ ఇక్కడ పెట్టండి సెట్ ఎందుకు అయినా కదా ఏంది ఇప్పుడు ఇక్కడ 2 ఫీటు ఈడ 2 ఫీట్లు ఇచ్చి ఇక్కడ పెడితే ఇలా పెడితే సరిపోతుంది భగవాన్ కా మందిర్ అట్లనే ఉంటుంది ఇంకా ఏం కాదు అంతా ఇప్పుడు భవన్ మందిర్ కాడ నుంచి తీసుకోండి నేను ఏమంటున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అది బంద్ చేసేది అవి రెండు బంద్ చేసి ఇట్లా నడుస్తుంది మా एक तोड़ो కాదు మా స్ట్రీట్ మీద కాదు भैया क्या बोल रहे हैं श्री सेलम भैया और अंकल जी क्या बोल रहे हैं बस आनंद भैया के जैसे एक स्टील का डोर यहाँ लगा के दोनों को लॉक कर दो खोलो ही मत तोड़े चेंज लगे यहाँ से आओ जाओ एक 4 दिन घूमने के बाद पैदल जा रहे సెట్ ఇక ఇది బంద్ చేసి నాకు 5 రోజులు టైం 5 దిన టైం देखो 5 రోజుల తర్వాత మీరు అన్ని చేస్తారు कराओ भाई खाली यहाँ डोर नहीं है आनंद खाली भैया जैसे एक सिल्वर का डोर लगा दो। यहाँ एक डोर फैला क्या करो सुबह आके इसको कटिंग करा कटिंग करते कि ये बंद कर दो ओके वो डोर बाद में लगाते कैसा लगाते लगाओ मगर पहले कटिंग करके आप तो चालू कर दो चलने का ఇప్పుడు ఇది हाँ, తీసే चाबी निकालने लगा चाबी निकाल देना उसके बस इसको ताला लगा दो सबको बंद मना कर दो कोई खोलो ही मत हाँ ఇప్పుడు ఇది కట్ చేసి తీసేస్తాడు మరసంగా తీసి కావాలంటే ఇక్కడ ఫిట్ చేస్తాడు ఇది यहाँ फिट कर लो हाँ और क्या इसको निकाल के इधर फिट कर दो हम्म। सेफ हो जाता मैं क्या बोल रहा हूँ डोर का काम हो ही रहा ना ఉమ్. अभी डोर का काम ये पूरा निकाल दे के डोर का होना वहीं लगा देंगे हो जाता तो ఎందుకు? वही तो बोल रहे हैं हम भी ఇది మొత్తం లేపేసి అవు తీసేయంటున్నా ఇది కూడా మెయిన్ డోర్ डाल देंगे वहाँ पे। क्या बोलो बड़ा कर अरे- ले रहे उन क्या बोल रहे हैं ये कांच లోపలికి కొనుక్కేసి అవతల बोलो, हाँ। फ्यूचर भी तुमको यहाँ पे एक डोर लगाना ही पड़ेगा तो अभी एक स्टील का डोर यहाँ लगा के वहां से काम करो अभी ఇప్పుడు ఇలా కట్ చేసేది సెట్ ఇలా ఇదల్లా తీసేసేది ఇదల్లా తీసేసేది उधर लगा देंगे यहाँ। ఇదల్లా తీసేసి ఈ ఫ్రేమ్ ని కూర్చోబెట్టేది ఈ 2 డోర్లు బంద్ చేసేది తిరుగు 5 దిన్ ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత డోర్ ఈడు ఎందుకన్నా అదే డోర్ ఈడ డోర్ ఎవరు పెడతా ఉంటున్నారు ये डोर డోర్ నై ఈ డోర్ తీసేసి ఈ డోర్ బంద్ చేయి यार आपको सेफ्टी रखनी है तो वो कांच के डोर तो नहीं निकल रहे इतना नुकसान तो नहीं कर रहे अपन यहाँ पे से आप डोर अरे डालो और यहाँ 5 से दिन आना घर जाना तो छोड़ करो। के नहीं जा रहे ना 5 दिन तो रहने दो ना वो कहाँ से बोलता क्या है तो क्या है अब रात दिन घर में ही रह रहे कौन होता अंदर वो तो प्रॉब्लम नहीं है आप इसको लाके पहले यहाँ डोर चेंज करवाओ उधर से आना जाना शुरू करो बस ఇది అది ఆ డద్దులో ఉంది ఆడ పైన అది మంచిది అది और पत्थर वाले को बुला के ఇది పైది वो अच्छा है बहुत అచాయబుల్ అది చాలా మంచిది దాని నుంచి కొంచెం ఫైనాన్స్ దిగజారిపోకుండా కాపాడుతుంది కొంత उसके वजह से और रोड पे नहीं आना बोल के वो अपन को सेफ्टी लगाएगा అంటే ఏ దోసాన్ని పని చేయనిది ఇది ఈ అడ్డదులము ఇంట్లో ఉంటే ఏ దోసాన్ని పని చేయలేదు మీకైతే కొంచెం ఇబ్బంది కలిగినా మళ్ళీ కవర్ అవుతుంది ये सज्जा है ना इसकी वजह से अपने को जो भी लॉस हो रहा है उसकी वजह से बचाने में प्रॉब्लम చాలా మంచిది ఇది దీనికి చుమ్ పూసలు కట్టండి तो మేడం ये దీనికి పూసలు కట్టండి ఆ పూసలు టింగ్ టింగ్ అని కొట్టుకుంటే కాశీలో గంట కొట్టినట్టు ఉంటుంది
अच्छा यहाँ पर जो ऐसा पटाखा लगाते हैं ना वो लगा के ना चिमनी చిమ్మి और चिमनी हवा से इनके आवाज आता तो हाँ हाँ పూసలు ఇట్లా ఆ, विंड का ఆ. वो आवाज आता है जिसमें म्यूजिक आता वो है। तो बाहर लगाते हैं हाँ ఇప్పుడు పూసలు ఉంటాయి కదా సెట్ ఇవి यहाँ आजकल डोर को लगा रहे हैं हाँ वही अरे वो मेरी मॉडल में हाँ मैग्नेटिक स्ट्रिप रहता है वो बोलते हैं గాలికి టింగ్ టింగ్ అని కొట్టుకుంటాయి కదమ్మా वो क्या बोलते हैं समुद्र में निर्मित का जो डिजाइन से ऐसा पूरा रहता है और ये शंख बोल रहे हैं, शंख जैसा वो अलग है कान ऐसा ये दीवार का ऐसा वो पूरा लगा दी। फोटो हाँ हाँ ऐसा लगा दिए तो अपन जाने आने के लिए कुछ भी ना होता मगर